హాయ్ హలో నమస్తే. ఈరోజు స్పెషల్ డిబేట్ ధరణి దంగల్ అంటే ధరణి కష్టాలు 2020 నుంచి తెలంగాణ ప్రజానికాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నాయి ఈ డిబేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి డిబేట్లో పాల్గొంటున్నవారు మరి మనతో లైవ్లో పాల్గొంటారు. అయితే ముందుగా మరి ధరణి ఎప్పుడు వచ్చింది ముందుగా తెలుసుకుందాం. 2020లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణలోని భూములన్నింటినీ వ్యవసాయ భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించే దిశగా ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ధరణి పోర్టల్తో మరి తెలంగాణ ప్రజలకి మరి లాభాల కన్నా నష్టాలు ఎక్కువ వచ్చాయని చెప్పి కూడా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ అప్పుడు ఆరోపించాయి, మొన్నటి వరకు కూడా ఆరోపణలు చేశాయి. అయితే తాజాగా మరి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ధరణి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మరి చూడాల్సిందే. అయితే ఇప్పటికే నిపుణుల కమిటీ వేశాము. అయితే దీంట్లో మరి ధరణికి సంబంధించిన చర్చలోకి ముందు వెళ్దాము. నాతో మరి సో ఓవరాల్గా మరి ఈ ధరణి పైన మరి 2020లో ప్రారంభమైన ఈ ధరణి పోర్టల్ ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 15 లక్షల దరఖాస్తులు ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే ఇవి ఎప్పటి వరకు మరి పరిష్కారం కావడం లేదు. ఇక ప్రతి సోమవారం ప్రజావాణిలో మరి కలెక్టరేట్ల వద్ద చాలామంది ప్రజలు కూడా మరి ధరణిలో సమస్యలు ఉన్నాయంటూ కూడా మరి వాళ్ళు పడిగాపులు కాడడం కావచ్చు, దరఖాస్తులు సమర్పించడం మనకు తెలిసిందే. అయితే ధరణిలో మరి సమస్యల పరిష్కారం మరి గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ పరిధిలోనే పరిష్కారం అయ్యేది. ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఇందులో కొంత లంచాల వ్యవస్థ నడుస్తుందని చెప్పి కూడా ఆలోచించి ఈ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరి ఒక పోర్టల్ను రూపొందించాలి. దీనికి సంబంధించి మరి ఆ ధరణి పోర్టల్ పేరుతో కూడా పోర్టల్ రిలీజ్ చేశారు. 2020 నుంచి 2023 వరకు మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఇక అప్పటి వరకు కూడా మరి అధికారం పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో కొంత మరి ఇక గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. ఓవరాల్గా ఇప్పటి వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 నుంచి 10 లక్షల మంది దరఖాస్తుదారులు అయితే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా ప్రజావాణిలో పరిష్కారం కాకుండా అనేక ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక ప్రజలైతే చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. చాలా చోట్ల మరి ధరణికి సంబంధించిన పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీల స్థాయిలో మరి మొదలయ్యాయని చెప్పచ్చు. గొడవలు అయ్యాయి, అలాగే కోర్టు కేసులు అయ్యాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ధరణిలో సమస్యలున్న వారికి ఓవరాల్గా మరి వాళ్ళ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో మరి ఇక ఎటువైపు చూడాలనే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సో మరి ఈ ధరణి విషయంలో ఓవరాల్గా మరి అందరూ ఊహిస్తున్నట్టుగా వాస్తవం ఏం జరుగుతోంది? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి సుమారు 2 నెలల సమయం కూడా దగ్గరికి వస్తుంది. సో మరి కమిటీల పేరుతో మరి కాలయాపన చేస్తారా? మరి గత 3 ఏళ్ళుగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు మరి సత్వర పరిష్కారం ఏదైనా దొరుకుతుందా అనే విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. సో దీంట్లో మరి దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ధరణి పోర్టల్తో కాలయాపన కూడా తగ్గించేందుకు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సమయం గడిచిపోతుంది. కానీ ధరణి సమస్యలకు సంబంధించిన పరిష్కారం ఏది కూడా మనకు కనిపించట్లేదు. దీంట్లో మరి కొంత ప్రజల్లో అయోమయం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మేడిగడ్డ ఏదైతే ఉందో మరి మొట్టమొదటగా కాళేశ్వరంలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు దానికి సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు. అదొక ప్రాజెక్టు మరి కొంత ఇప్పటికీ అది వాడే పరిస్థితి లేని పక్షంలో ఒకవైపు మరి ఇప్పుడు ఎండాకాలం కూడా సమీపిస్తోంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మరి లైవ్లో పాల్గొంటున్నారు. నమస్తే సార్ కోటేశ్వరరావు గారు. జ్యోతిరెడ్డి గారు నమస్తే అండి. సో ఇప్పటికీ మరి ధరణిలో చూసినట్టయితే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రతి సోమవారం కూడా మరి చాలామంది ప్రజలు బారులు తీరి
తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నారు. సో ధరణిలో అసలు ప్రాబ్లం ఏమి సార్? ధరణి వల్ల మరి ఎలాంటి నష్టాలు ఉన్నాయి? కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ ముందుగా మీరు. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. కోటేశ్వరరావు గారు మీ ఆడియో రావట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో కోటేశ్వరరావు గారి వాయిస్ మ్యూట్లో ఉంది, ఆయన అన్మ్యూట్ చేసుకోలేదు. జ్యోతిరెడ్డి గారు మీకు నా వాయిస్ వినిపిస్తోందా? హలో. ఓకే, ఓవరాల్గా మరి ఈ యొక్క ధరణి కష్టాలు అయితే ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సో ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అందరూ మరి కొంత సంతోషంగా ఉన్నారు. మరి ఏదైతే ధరణి మీద ఖచ్చితంగా మేము ఈ యొక్క ధరణిని మారుస్తాము, ధరణిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఇంకా ప్రజలకు మరి సత్వర పరిష్కారం అయితే దొరకటం లేదు. ఇప్పటికే మరి ప్రభుత్వం అయితే ఒక నిపుణుల కమిటీ కూడా వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిపుణుల కమిటీ ఎప్పటి వరకు మరి పనిచేస్తుందనే దాని పట్ల కొంత ఈ క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల హామీగా మనం చెప్పుకోవచ్చు, ధరణి అనేది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక సవరిస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రజలైతే కొంత మరి కొంత సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ సంతోషం మరి పూర్తి స్థాయిలో ఇది మరి అమలు కావాలంటే మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంత సత్వరమైన పరిష్కారం దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రజలు చాలా రోజుల నుంచి కూడా మరి ఈ యొక్క ధరణి సమస్య పరిష్కారం ఎలా అనే దాని పట్ల కూడా మరి వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. మరొకసారి కూడా మరి లైవ్లో గెస్ట్లతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు నా వాయిస్ వినపడుతుందా? జ్యోతిరెడ్డి గారు, హలో. సో ఇద్దరు గెస్ట్లకు సంబంధించిన ఆడియో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక అందరూ తెలంగాణ ప్రజలు ఎంతమంది అంటే ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మరి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం అయితే మరి వాళ్ళు కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరుగుతున్న పరిస్థితి అయితే మనకు తెలిసిందే. మరి ధరణి సమస్యల పరిష్కారం అయితే సత్వరంగా చేయాల్సిన బాధ్యత అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని చెప్పుకోవచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా కూడా మరి ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అందరి ఆశలు కూడా మరి తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆయన ప్రతి విషయంలో కూడా ఇప్పటికే సచివాలయంలో ప్రతిరోజు కూడా మరి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధరణిపై కూడా ఒక కమిటీని వేశారు. మరి అయోధ్య రెడ్డిని దానికి సంబంధించి ఆ కమిటీ చైర్మన్గా కూడా నియమించారు. కమిటీ కూడా ఇప్పటికే పలుమార్లు కూడా ఈ యొక్క ధరణి సమస్యలపై కావచ్చు, ధరణి పోర్టల్ విషయంలో, సవరణల విషయంలో కూడా మరి ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటికీ మరి ఈ యొక్క దరఖాస్తుదారులు అయితే మరి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మరి ఆ గతంలో ఉన్న ప్రగతి భవన్ యొక్క కంచెలు కూడా తొలగించారు. ప్రజాపాలన పేరుతో అక్కడ ఇక ప్రజల సమస్యల కోసం అయితే దరఖాస్తులు తీసుకునే కౌంటర్లను కూడా ఓపెన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి గతంలో ప్రజావాణి సోమవారం మాత్రమే ఉండేది. అయితే సోమవారం నుంచి సోమవారం వరకు వారం రోజులు కూడా ప్రజలు ఓపికగా ఎదురు చూస్తూ అలాగే మరి ఉండేవారు. ఇక మరి దీనికి సంబంధించి ఈ యొక్క ధరణి విషయంలో మనతో మాట్లాడేందుకు మరి కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి. వినిపించట్లేదు, అదే నేను మాట్లాడేది వినపట్లేదు. ఇప్పుడు ఓకే సార్, వాయిస్ ఓకే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ధరణికి సంబంధించి మరి ఒక 5 నుంచి 10 లక్షల దరఖాస్తుదారులు. సార్ వినిపిస్తుందా? హలో 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 మనకి క్లియర్ ఉన్నాయి సార్, వాళ్ళే లేవు. అదే ప్రాబ్లమ్ వాళ్ళ వైపు నుంచే మన మాటలు వాళ్ళకి.
జోజిరెడ్డి గారు మీకు ఓకేనా, వాయిస్ ఓకేనా? హలో హలో కోటేశ్వరరావు గారు, హలో. సో ఇది మరి ఇక ప్రగతి భవన్ కంచెలు తొలగించిన మరి కొత్త ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆ యొక్క ప్రగతి భవన్లో మరి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా కౌంటర్ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా మరి ఓవరాల్గా అలాంటి ఆ కౌంటర్ కూడా మరి లక్షలాది దరఖాస్తులు కూడా ఇప్పుడు వస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ప్రజల్లో మరి గత 5-6 సంవత్సరాలుగా కూడా మరి యొక్క భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కావచ్చు మరి వాళ్ళు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఈ యొక్క సత్వర పరిష్కారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏదైతే ధరణి పోర్టల్ను సవరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మరి యొక్క ధరణి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మరి ఈ యొక్క భూములకు సంబంధించిన క్రమబద్ధీకరణ పేరుతో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఆ ధరణి పోర్టల్కు సంబంధించి మరి ఎన్నికల ప్రచారంలో మరి ప్రజలతో పాటు మరి అనేక సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తొలగిస్తారు, రైతు బంధు రద్దు అవుతుంది అని చెప్పి కూడా ఆయన పలు ఎన్నికల బహిరంగ సభల్లో మరి ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఈసారి మరి కాంగ్రెస్కే పట్టం కట్టారు. మరి 64 సీట్లలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు మరి చేజిక్కించుకొని అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ యొక్క ధరణి సమస్యల పైన కూడా మరి నిరంతరం మరి దీని మీద ఒక ప్రక్రియనైతే వేగవంతం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు లైవ్లో మనతో మాట్లాడేందుకు అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి ధరణి కష్టాలు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో, మరి ప్రభుత్వం ఎప్పటి వరకు పరిష్కారం చేస్తుంది, మరి ప్రజలలో నిరాశ నిస్పృహలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ప్రజాపాలన దరఖాస్తులకు అయితే మరి వెలువ కొనసాగుతున్న పరిస్థితి. కోటేశ్వరరావు గారు, ముందుగా మీరు చెప్పండి, వాస్తవానికి 2020లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత సమస్యలు పెరిగాయి, తగ్గట్లేదు, నిజమేనంటారా? ఎస్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకు అంటే అంతకు ముందే తెలంగాణలో ఒక సంక్లిష్టమైనటువంటి రెవెన్యూ రికార్డులు రైతులకు సంబంధించి లేదా కౌలుదారులకు సంబంధించి, సాగుదారులకు సంబంధించి లేదా అనుభవదారులకు సంబంధించి ఇట్లా రకరకాల సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ముందే పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వము వాటి జోలికి పోకుండా రెవెన్యూ వ్యవస్థని, గ్రామ పాలనా వ్యవస్థని చిన్న భిన్నం కావించి ధరణి పోర్టల్ పేరుతోటి ఒక ప్రయోగం చేశారు. లోపం ధరణిలో కాదు, ఆ ధరణి పోర్టల్కి ఫీడ్ చేసినటువంటి సమాచారంలోనే అసలైనటువంటి లోపం ఉంది. అందువల్ల అసమగ్రమైన లేకపోతే తప్పులు తడకలతో కూడినటువంటి ఆ సమాచారం కారణంగా ఇవాళ రైతాంగం, కౌలుదారులు కానివ్వండి లేదా సాగుదారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి లోనవుతున్నారు. వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి ప్రభుత్వాలకి ఈ విషయం 2 సంవత్సరాల క్రితమే స్పష్టంగా తెలుసు. ఎందుకంటే లక్షలాది మంది రెక్టిఫికేషన్ అంటే లోపాలను సవరించడం కోసం అవసరమైనటువంటి ఫీజులు చెల్లించారు, అవసరమైనటువంటి లక్షలాది దరఖాస్తులు చేసుకున్నారు. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఏ విధమైనటువంటి చొరవ చూపని కారణంగా ఇవాళ ధరణి పోర్టల్ అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి విమర్శలకు లోనైనటువంటి తెలిసింది. ఎన్నికల ప్రచారంలో కూడా ధరణి పోర్టల్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రచార అస్త్రంగా ఉన్నది. ధరణిలో బాధితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పోర్టల్ను తెచ్చినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినటువంటిది కూడా మనకి స్పష్టంగా తెలుస్తాం. అయితే ధరణి పోర్టల్ని మేము తీసేస్తాము, తొలగిస్తాము లేదా కొత్త పోర్టల్ని పెడతాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినప్పటికీ తర్వాత ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ధరణి పోర్టల్ని పేరు మార్చి ఆ పోర్టల్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి గతంలో వేసినటువంటి కమిషన్స్ కానీ లేదా ఇప్పుడు మళ్ళా కొత్త కమిషన్ పేరుతో లేకపోతే ఇతరత్ర పేరుతో చేస్తున్నటువంటివి కానీ అవి మూలాల్లోకి వెళ్తున్నటువంటి మనకి ఆ ధోరణి కనపడటం లేదు. ఎందుకంటే సమస్య ఏమిటనేటువంటిది గతంలోనే రైతు సంఘాల నాయకులు, రైతులు లేదా
ధరణి పోర్టల్ని రూపొందించడంలో సహాయపడినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ చెవిటివాడి ముందు శంఖమూదినట్టుగా దాన్ని నిర్లక్ష్యం చేశారు అనేటువంటిది స్పష్టం. అందువలన ఇప్పుడున్నటువంటి ఆ దరఖాస్తులన్నీ ఏమయ్యాయి, లేదా మళ్ళా కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారా, తీసుకున్నటువంటి దరఖాస్తులను ఏం చేస్తారు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కరించకపోయేటైతే, కోటేశ్వరరావు గారు దరఖాస్తులు తీసుకోవడం కాదు, ప్రజాపాలనలో ప్రజలు ఎగబడుతున్నారు. ఇదే ధరణికి సంబంధించిన దరఖాస్తులతోనే వాళ్ళ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, దానికి సంబంధించిన దరఖాస్తులే వస్తున్నాయి ఎక్కువ శాతం. అదే ఇంతకు ముందే దాదాపు 10-15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటిని పరిష్కరించకుండా బహుశా చెత్తబుక్కలో వేశారా, లేకపోతే ఎక్కడన్నా గోడౌన్ లో పడేశారా అనేటువంటిది మనకు తెలియదు. అందుకనే పరిష్కారం కాలేదు కనుక మళ్ళా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పుడు పరిష్కారం కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూడా మళ్ళా దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని, అందుకని ఇప్పటికైనా కానీ ఆ దరఖాస్తులను పరిష్కరించడం అనేటువంటిది ఏదో ఒక రోజులోనో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ప్రభుత్వం దగ్గర పరిష్కారాలు లేవు. కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలని శాసనసభల్లో చట్టాల రూపంలో తీసుకురావాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా అధికార యంత్రాంగం చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కొన్ని ఉన్నాయి. వాస్తవ సాగుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే రికార్డుల్లో ఉన్నటువంటి వాటిని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇవన్నీ ఒకేసారి చేసేటువంటి అవకాశం లేదు కనుక ముందు గ్రామ సభలను పెట్టి గ్రామ సభల్లో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ రావడం అనేటువంటిది ముఖ్యమైన అంశం. అందుకని ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలంటే ఏ గ్రామంలో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, వాటి స్వభావం ఏమిటి అనేటువంటిది ముందు అధికార యంత్రాంగం అసెస్ చేసి నిపుణులతోటి చర్చించి ముందు గ్రామ సభల ద్వారా అక్కడ అనేక అంశాలు అక్కడే తేలిపోతాయి. పాత వ్యవస్థ పునరుద్ధరించాలంటారా? పాత వ్యవస్థ లేదా కొత్త వ్యవస్థ సమస్య కాదు. సమస్య ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పెండింగ్ సమస్య ఏమిటి? పాస్బుక్ల, లేకపోతే ఆ పాస్బుక్లో తప్పుడు సమాచారం నమోదు చేయడమా, లేదా పాస్బుక్లో ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ లేదా లేదని, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. అందుకని వీటన్నిటిని సరి చేయటం అనేటువంటిది ముఖ్యం, రెక్టిఫై చేయటం. గ్రామ సభలు నిర్వహించాలంటారు. ధరణి పోర్టల్ ఏదైతే మనం ప్రభుత్వం ఎక్కించిందో లేదా రెవెన్యూ వ్యవస్థ ఏదైతే దానికి ఫీడ్ చేసిందో ఆ లోపాలను సరిదిద్దాలంటే ఎక్కడ చేయాలంటే గ్రామాల నుంచి మొదలు పెట్టాలి. మనం చూసాం ఈ మధ్య అది మన శ్రీశైలం రోడ్డుకి లేకపోతే ఇంకొక రోడ్డుకి ఎప్పుడో 50 ఏళ్ళ నాడు 60 ఏళ్ళ నాడు ఇచ్చినటువంటి భూములు కూడా ఇంకా అవి రైతుల పేరుతో సాగు భూములుగా ఉండి రైతు బంధు తీసుకుంటున్నారనేటువంటి సమాచారాన్ని కూడా మనం చూసాం. ఇవన్నీ ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉన్న కారణంగా గ్రామాలతో మొదలుపెట్టి గ్రామ సభల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి దరఖాస్తులు ఏమిటి, వాళ్ళు పేర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి గ్రామ ప్రజల ముందు పెడితే అక్కడే 99% పరిష్కారాలు దొరుకుతాయి. అందువలన కమిటీలు ఏం చేసినా, నిపుణులు ఏం చెప్పినప్పటికీ కార్యాచరణ అనేటువంటిది గ్రామాల్లో ప్రారంభించాలి అనేటువంటిది నాకు. ఓకే, జ్యోతిరెడ్డి గారు మీరు చెప్పండి, మరి పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు, మరి ధరణి కష్టాలు తీరుతాయంటారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పగలుగుతారా? నమస్కారం కోటేశ్వర గారు మరియు శ్రీనివాస్ గారు. ఈరోజు 360 ఛానల్ ఇది తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ అనేది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నది అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనకి దాంట్లో ఏదైతే ఫస్ట్ ప్రపోజల్ తయారు చేసినప్పుడు ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసే పరిస్థితి కనపడట్లే వాస్తవం చెప్పాలంటే. ఎందుకు అనేది గమనించినప్పుడు అప్పుడు హడావిడిగా ఫస్ట్ అది యాక్చువల్గా దాని లోతుకు పోతే ఎక్కడ దొరుకుతారు అనేది తెలియదు, కానీ దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం ఉన్నది ఇలా సిట్టింగ్ జడ్జి తోటి కానీ సిబిఐ తోటి కానీ. ఎందుకంటే అసలు ఈ ధరణి పోర్టు తీసుకురావడంలో కేసీఆర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది క్లారిటీ రావాలి ఫస్ట్. ఎందుకు అనేది చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు మా కరీంనగర్ తెలంగాణలోని భూములన్నీ కూడా
శ్రీనివాస్ గారు 1 మినిట్. ఎప్పుడైతే వెనకట నక్సలైట్ ఉన్నప్పుడు భూస్వాములు ఏదైతే ఉన్నారో భూస్వాములు భూములు వదులుకొని అమ్ముకొని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించేసి డబ్బులు తీసుకొని ఊర్లో వదిలేసి సిటీలకు. కానీ ఆ రోజున పట్వారీలు కావచ్చు, అదే విధంగా మిగతా సంస్థలు కావచ్చు, ఎక్కడ కూడా పహానీలో కానీ ఎక్కడ కూడా మారలేదు. పహానీలో మారకుండా కబ్జా కాలంలో మాత్రం ఉండేవాళ్ళు. కబ్జా కాలంలో ఎవరు ఉండేవాళ్ళు అంటే ఎవరైతే దున్నుకుంటున్నారో ఆ రైతు అక్కడ కబ్జా కాలంలో ఉండేవాళ్ళు. ఈ విధంగా ఉంటూ పోయినప్పుడు ఇవాళ ఏదైతే దండికి వచ్చినప్పుడు కబ్జా కాలం అనేది ఎత్తేయడం జరిగింది. భూమిలో ఎవరున్నారు అంటే ప్రజెంట్ ఎవరైతే కొనుక్కున్నారో రైతు అనేవాడు అక్కడ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ధరణి పోర్ట్ వచ్చిందో ఎవరైతే వెనకట అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ భూమి పాస్బుక్ రావడం జరిగింది. భూమి పాస్బుక్ వచ్చిన తర్వాత ఈ రైతుకి అర్థమైంది ఏంటంటే ఈ భూమి నా పేరు మీద లేదు అని. దానివల్ల ఏమైంది, ధరణి వల్ల ఈ రైతు బంధు వలన ఈ రైతు బంధు కూడా అదే రైతుకి ఆ పెద్ద రైతుకే పోవడం చాలా చోట్ల జరిగిన విషయం. దీనివల్ల ఏమైందంటే ఇలా మళ్ళీ ఎవరైతే ఈ పేద రైతులు ఆ రోజునున్న బీసీలు కావచ్చు, ఇంకా మిగతా చిన్న చిన్న రైతులు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు నాకు డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చాలా భూములు కొనుక్కున్న చిన్న సన్నకారు రైతులు పేద ప్రజలందరూ కూడా ధరణితో కష్టాలు పడుతున్నారు. మళ్ళీ వాటిని లోపాలు సవరించాలంటే అది ధరణిలో లోపాలు ఉండడం వల్ల అది సాధ్యం కావట్లేదు అని మీరు చెప్తున్నారు, అంతే కదా? సాధ్యం కావట్లేదు, సాధ్యం అయ్యేటట్టు కూడా చేయలేదు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదైతే రైతు బంధించిండ్రో కొన్ని వేల ఎకరాలకి ఎవరైతే రైతులు కాని వాళ్ళకి, ఎవరైతే అమ్ముకొని పోయిన వాళ్ళకి. ఓకే జోజిరెడ్డి గారు, కంప్లీట్ గా మీరు చెప్పేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ధరణి వల్ల మరి ఆ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఇంకొక విషయం కూడా చెప్తాను శ్రీనివాస్ గారు. మీరు ఏదైతే రైతులు ఒక్కటే పేరుంది, సపోజ్ శ్రీనివాసులు అనే వాళ్ళు 10 మంది ఉంటారు ఊర్లో. శ్రీనివాస్ కి 1 ఎకరం ఉంటది, ఇంకో శ్రీనివాస్ కి 4 ఎకరాలు ఉంటది, ఇంకో శ్రీనివాస్ కి 3 ఎకరాలు ఉంటది అనుకుందాం. ఈ 1 ఎకరం ఉన్న వానికి 4 ఎకరాలు పడింది, ఇంకొక 3 ఎకరాల వానికి ఎకరం పడింది, ఎకరం ఉన్న వారికి 3 ఎకరాలు పడింది. ధరణి పోర్టల్ తో ఇలాంటి తప్పులు జరిగాయి, ఆ తప్పులు సవరించాలి. వలన రెవెన్యూ సిబ్బంది విఆర్ఎల్ కావచ్చు, విఆర్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసిన హడావిడి వల్ల, గవర్నమెంట్ చేసిన హడావిడి వల్ల ఇవన్నీ కూడా అట్లా ఉండడంతో ఇవాళ మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి పోయి నాది భూమి ఇది కాదు, నా భూమి అది అంటే తహసీల్దార్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఆ పవర్స్ లేక ఏం జరిగిందంటే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్ప ఇప్పుడల్లా పరిష్కారం కాదు అని చెప్పిన సమస్యల పరిష్కారాన్ని కోలు ఉన్నాయి మేడం. ఓకే, మీరు చెప్పే ధరణి పోర్టల్ తో సమస్యలు పరిష్కారం కాలేదు, సమస్యలుగానే ఉండిపోయినాయి. అందుకే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజలు కొంత ఈ నిరాదరణ గురి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇకనైనా కూడా మరి ధరణికి సంబంధించిన లక్షలాది శ్రీనివాస్ గారు నన్ను మాట్లాడివ్వండి, ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. రేపు కంటిన్యూ ఉంటుంది జోజిరెడ్డి గారు, వాటికి టైం అయిపోయింది. ఇక నేను చెప్పేది ఏంటంటే మీరు కోటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ధరణి సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలి. అప్పుడే ప్రజలు కొంత ఆందోళన అయితే తగ్గుతుందనేది మరి మనకు లైవ్లో గెస్టులు చెప్తున్నారు, సో ఎనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. సో ప్రభుత్వం ఇప్పుడైతే ఖచ్చితంగా మరి ధరణిని వేగవంతం చేసి సమస్యల పరిష్కారం చేసిన క్రమంలోనే తెలంగాణ ప్రజలకు మరి ఇప్పుడు ఏదైతే ధరణిలో సమస్యలు ఉన్నాయో వాళ్ళకు లబ్ధి చేరే అవకాశం ఉందని